ఒకరోజు తన పనులన్నింటిని ముగించుకుని ఎంతో ఆకలితో అంతఃపురంలోకి ప్రవేశించి సీతమ్మ తల్లిని భోజనం వడ్డించమని అడిగాడు. అప్పుడే స్నానాదికాలు పూర్తి చేసుకుని సీతాదేవి హనుమంతుడిని ఉద్దేశించి, హనుమా, కాసేపు ఆగు, మొదట పాపిటలో సింధూరం పెట్టుకుని తర్వాత భోజనం వడ్డిస్తానని చెప్పారు. ఆ విషయానికి విన్న హనుమంతుడు అమ్మా, పాపిటలో సింధూరం ఎందుకు పెట్టుకుంటారు అనే ప్రశ్నలు వేశాడు. ఈ పాపిట్లో బొట్టు పెట్టుకోవడం వల్లని ప్రభువు నిండు నూరేళ్లు చల్లగా ఉంటారని, ఈ సింధూరం ధరించిన సౌభాగ్య వృద్ధి కలుగుతుందని తెలియజేసింది. అలా సీతమ్మ మాటలు విన్న హనుమంతుడు అక్కడినుంచి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తరువాత శరీరమంతా సింధూరం పూసుకుని తిరిగి అయోధ్యకు వస్తాడు. ఒక్కసారిగా హనుమంతుని చూసి ఆశ్చర్యపోయిన సీత, హనుమ, ఎందుకు శరీరమంతా సింధూరం పూసుకున్నావని అడుగగా, ఇలా సింధూరం దర్శిస్తే శ్రీరామచంద్రుడికి కళ్యాణప్రదమై ఉంటుందని నీవే అన్నావు కదా అని చెప్పడంతో హనుమంతుడికి శ్రీరామునిపై ఉన్న భక్తి భావానికి సంతోషించి మంచి హృదయంతో హనుమంతుని ఆశీర్వదిస్తుంది. ఈ విషయానికి తెలుసుకున్న శ్రీరామచంద్రుడు భక్తికి నువ్వు ఒక ఉదాహరణగా చెప్పవచ్చని, ఇక నుంచి ఎవరైతే నిన్ను సింధూరంతో పూజిస్తారో వారిని కష్టాల నుంచి నేను కాపాడుతానని సాక్షాత్తు శ్రీరామచంద్రుడు తెలియజేశారు. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి శ్రీరాముని కృపను పొందగలరు.